కాకినాడ నగరపాలక సంస్థ కాంట్రాక్టర్స్ సమస్యలపై రాజీ లేని పోరాటం చేస్తామని కాకినాడ నగరపాలక సంస్థ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ నూతన అధ్యక్షులు కేసనకుర్తి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. బుధవారం కాకినాడ జయ రెసిడెన్సీలో కాకినాడ నగరపాలక సంస్థ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా కేసనకుర్తి వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షులుగా పైడికొండల గోవిందు, తంగిళ్ల రాములు, సేలం చలపతిరావు, కార్యదర్శి మోటూరి చిట్టిబాబు, సంయుక్త కార్యదర్శి పెంటా రాంబాబు, కోశాధికారి నడింపల్లి వెంకటకృష్ణవర్మతో పాటు సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు మాట్లాడుతూ కార్పొరేషన్లో దీర్ఘకాలికంగా కాంట్రాక్టర్స్కు బిల్లులు మంజూరు కాలేదన్నారు. దీర్ఘకాలికంగా బిల్స్ ఇంజనీరింగ్ సెక్షన్లోనే పెండింగ్లో ఉండిపోయాయని, దీనిపై కమిషనర్కు వినతి పత్రం అందజేయడం జరుగుతుందన్నారు. కార్యదర్శి చిట్టిబాబు మాట్లాడుతూ కాంట్రాక్టర్ సమస్యలపై అసోసియేషన్ పనిచేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులు సత్యనారాయణ, శ్రీనివాస్, పరమేష్, త్రినాథులు, సత్యనారాయణ, చలపతిరావు, శివగణపతి, సోమరాజు తదితరులు పాల్గొన్నారు. కాకినాడ నగరపాలక సంస్థ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించి జయ రెసిడెన్సీ యందు కాంట్రాక్టర్లందరితో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అసోసియేషన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే చాలా సంవత్సరాల తరబడి కాంట్రాక్ట్ బిల్లులు పెండింగ్లో ఉండిపోయి చిన్న పెద్ద తేడా లేకుండా కాంట్రాక్టులందరూ ఇబ్బంది పడుతున్నారు. కొన్ని బిల్లులు అయితే ఇంజనీరింగ్ విభాగం నందు అకౌంట్ సెక్షన్ పంపించకుండా నిలిపేస్తున్నారు. అందుకు కారణాలు అయితే అలాగే తెలియాలా, మరి ఇంజనీర్గా తెలియాలా? మేము అడిగేది ఏంటంటే ఇంజనీరింగ్ సెక్షన్లో నిలిపేసిన బిల్లులన్నీ కూడా తక్షణమే అకౌంట్స్ డిపార్ట్మెంట్ పంపించవలసిందిగా కోరుతున్నాము. నగరపాలక సంస్థ కమిషనర్ గారిని వెంటనే బిల్లులు చెల్లించవలసిందిగా, మా ఇబ్బంది తొలగించవలసిందిగా కోరుతున్నాం. పేరు మోటూరి చిట్టిబాబు అండి. మున్సిపల్ కాంట్రాక్ట్ అసోసియేషన్ సెక్రటరీగా నూతనంగా నియమితులయ్యాం. నూతన కార్యవర్గంలో నేను సభ్యుడిని. మా కాకినాడ నగరపాలక సంస్థ కాంట్రాక్టుల తరఫున ఉన్న ప్రాబ్లమ్స్ని మేము నివారించి అందరి కాంట్రాక్టులతో పాటు సంయుక్తంగా కలిసి పోరాడడానికి సభ్యించుకున్నాం. మాకున్న ఇబ్బందుల్ని మా సోదరులు ఇప్పుడే తెలియజేశారు కాంట్రాక్ట్లో. ఆ విధంగా అందరితో కలుపుకొని ఇందులో భేదాభిప్రాయాలు ఏమి లేకుండా ప్రతి సమస్య మీద మా అసోసియేషన్ తరఫున మేము పోరాటం తెలియజేస్తున్నాం. ఇక్కడ ఇచ్చేసినటువంటి కాంట్రాక్టులందరికీ కూడా అసోసియేషన్ తరఫున పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ